అవగాహన దిన సందర్భంగా నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు మా సోదరులంటి రెడ్డి గారు, మరి మా అంజన్న గారు, వెంకటేశ్వర్ గారు, ప్రవీణ్ గారు, వెంకటరాజు గారు, నిజంగా ఈ కాలనీకి నాకు సుమారుగా 35 ఏళ్లతో సంబంధం. అప్పుడు దామోదర్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, దస్తగిరి గారు, యాదయ్య గారు, అంజన్న గారు, వీళ్ళందరితో కలిసి ఈ కాలనీ అభివృద్ధి విషయంలో పోరాడినాం. ఇప్పటి తరాన్ని తెలియకుండా పాత తరానికి తెలుసు, మా అంజన్నకు చాలా తెలుసు. కానీ ఈ యొక్క సమావేశానికి మీరందరూ వచ్చి నెమరు వేసుకొని మన సమస్యలు ఏంది, మనకు కావాల్సింది ఏంది, ఎలా పోరాడదాం అనే దానికి క్లుప్తంగా చెప్పినటువంటి గురువు ధన్యవాదాలు. ఎల్లవేళలా మనమంతా ఐక్యమత్యం ఉంటేనే ఏదంతా సాధించగలుగుతాం. ఈరోజు ఒక్క కాకి చనిపోతే 100 కాకులు వస్తాయి. మీకు తెలుసు చూడండి ఒకసారి. ఒక్క చీమ పోతే చీమలన్నీ పోతాయి. ఒక వస్తువు దొరికిందంటే చీమలన్నీ కలిసి లాక్కొస్తాయి. మనం అట్లా సంఘటితంగా ఉన్ననాడు సాధ్యం కాని సమస్య అంటే ఏది లేదు. ఏదైనా మంచి విషయంలో మనం ఐక్యమత్యంగా ఉండి మన సమస్యలు సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ సహకారంలో నా వంతు బాధ్యతగా నెరవేరుస్తానని కూడా మీకు హామీ ఇస్తున్నాను. నాకు రాజకీయాల గురించి మాట్లాడను. ముఖ్యంగా మన అభివృద్ధి, మన కాలనీ అభివృద్ధి, కాలనీకి కావాల్సిన మౌలిక వసతులు, సామాన్య 70% వసతులు నెరవేరినాయి. ప్రధాన సమస్య రిజిస్ట్రేషన్ సమస్యనే ఉంది. దాన్ని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మాట్లాడమన్నందుకు అన్ని మాట్లాడేసి నాకు మాటలు రావు, చెప్పనికి రాదు. కానీ మీరు ఐక్యమత్యం ఉండాలనే కోరుకుంటే ఇప్పుడు అప్పట్లో దామోదర్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వ పాఠశాల నిలబడదంటే నరేందర్ రెడ్డి గారి తండ్రి దామోదర్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఒక 10 సంవత్సరాలు గోడల మీద ఉండిపోయింది. ఎందుకంటే మంచి పని ఎవరైనా గుర్తు చేసుకోవాలి. మనిషి లేకున్నా మనిషి చేసిన పని ఉండాలి. అబ్బా అరే మంచి పని చూడండి అని చనిపోయినా కానీ అరే మంచి చెప్పిపోయిండు అనే వాళ్ళు 10 మంది బాగుపడాలని చెప్పుకోవాలి. కానీ ఏం కట్టకపోయిండు రాబోయే ఆయన అనే మాట రాకూడదు. కట్టకపోతే ఇచ్చిపోయిందని చెప్పే విధంగా ప్రతి మనిషి పాటుపడాలి. ఏది శాశ్వతం కాదు, చేసిన పని శాశ్వతం. కాబట్టి మనం చేసిన వారిని గుర్తించుకుంటూ మనం ఏం చేద్దాం ఉదయం చేసి, ముఖ్యంగా నా పోరాటం పర్యావరణం మీద పోరాటం. ప్రతిరోజు మనం విషయాన్ని తింటున్నాం. ఎక్కడ? ప్లాస్టిక్ ప్లేట్లలో. తలలో దువ్వెన మొదలు కాళ్ళ చెట్ల వరకు కూడా వింత వింత రోగాలు వస్తున్నాయంటే దానికి కారణం ప్లాస్టిక్. మీ అందరినీ కోరుకుంటుంది ఒకటే, సాధ్యమైనంత మటుకు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా ఎంబడి ఒక బ్యాగ్ పెట్టుకోమని చెప్తుంది తప్పనిసరి. ఎందుకంటే మనం రోడ్డు మీద పండ్లు దొరుకుతాయి. మనకి పండ్లు దొరికినప్పుడు ఏం కొనుక్కోవాలి? చిన్నగా బ్యాగ్ పెట్టుకోవాలి. నేను పెళ్లి పత్రిక కూడా మా బాబుది దీని మీద పెళ్లి పత్రిక కొట్టి పట్టిన 40 రూపాయలు. 200 పత్రిక కొడితే తెల్లారి స్లాప్ పడుతుంది. ఇది 6 నెలలో 2 నెలలో మన ఇంటి ఉంటుంది. మీ నుంచి నేను కోరుకునేది ఏం లేదు. పర్యావరణాన్ని కాపాడుదాం, ప్రతి ఇంటి చెట్టు పెంచుకుందాం, ఫుడ్ని వేస్ట్ చేయదు. నేను అమెరికా వెళ్ళి వచ్చిన కాబట్టి చెప్తున్నా, ఒక్క కూరగాయ కానీ వండిన కూరగాయ అక్కడ వేస్ట్ చేయదు. చాలా జాగ్రత్తగా వాడతారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. వేస్ట్ అనేది ఉండదు అక్కడ. కాబట్టి మనం కూడా మన వండిన ఆహారాన్ని వేస్ట్ చేయకుండా ప్లాస్టిక్ని విడనాడి మీ చిన్నపిల్లలకు ఈత నేర్పండి, స్విమ్మింగ్. ఈ రోజు వరకు సంవత్సరానికి 40 నుంచి 50 వేల మంది విద్యార్థులు ఈత రాక చనిపోతున్నారు. చెరువుల, బావుల, ఊళ్ళకి. అది ప్రతి విద్యార్థికి ఈత నేర్పండి. ఇంటి మీద 2 చెట్లు పెట్టండి. పర్యావరణాన్ని కాపాడడానికి 2 చేతులు ఎత్తి మీ అందరినీ కూడా నమస్కరిస్తున్నాను. భావి తరాలకు మనం ద్రోహం చేసిన వారమైతే పర్యావరణాన్ని కాపాడకపోతే మన చెత్తను మన ఇంటి పక్కన వేస్తే దాంట్లో వచ్చినటువంటి పురుగుల వల్ల, దానివల్ల వాసన వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి. హాస్పిటల్ గడపాలి మళ్ళీ మనకు. కాబట్టి పర్యావరణం కాపాడినాడే మనం నిజమైన పౌరులు. పర్యావరణం కాపాడకపోతే భావి తరాలకు మనం ద్రోహం చేసిన వారమైతే తెలియపరుస్తూ, ఇందులో 10 మంది గ్రహించినా నాకు సంతోషమే. వాటి ఒకరి ద్వారా ఒకరికి గతంలో ఉండే ఓ స్త్రీ రేపు ఏ ఊర్లో గోడ కనబడేది.
మనం కూడా ఎవరింటి పోయినా అమ్మ ప్లాస్టిక్ కవర్ వాడాలి, నేను ప్లాస్టిక్ కవర్లో తినాలి, మీరు గిన్నెలో పెట్టు, అంటాకు పెట్టు, మోదలకు పెట్టు అని చెప్పినాం అనుకో, అది ఆటోమేటిక్ పబ్లిక్లో పోతూనే ఉంటుంది. ఇప్పుడు మా బంధువులు ఇంటికి పోతే భయపడతారు. నిన్న మా బంధువులు ఫంక్షన్ చేస్తే వాళ్ళు ఇస్తరాకులు కొనుక్కొచ్చి ప్లేట్లలో పెట్టి తినిపించి, అట్లా మార్పు రావాలి. మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అంతే. ఇప్పుడు ఇస్తరాకు వాడడం వల్ల రైతుకు ఎరువు, పశువుకు ఆహారం, గోమాతను, జలమాతను, భూమాతను ముగ్గురిని కాపాడినట్టే మనం ప్లాస్టిక్ విడనాడితే. గోమాత మీద ప్రేమ ఉన్నోళ్ళు, భూమాత మీద ప్రేమ ఉన్నోళ్ళు, జలమాత మీద ప్రేమ ఉన్నోళ్ళు తప్పనిసరిగా ప్లాస్టిక్ని ఎక్కడ పడేయరు, వాడరు అని నా నమ్మకం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ 2 ఫోటోలు తీయమ్మా. ధన్యవాదాలు. ప్లాస్టిక్ వాడదామా? ఒకసారి చేయి చెప్తాను, నిజంగా వాడరా? ఆయన అంజన వాడుతున్నాడు, చేయి చెప్తే ఎట్టున్నాడు.